సేవ చేద్దామని వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ ఒక ఐఆర్ఎస్ నుంచి వచ్చి ఒక వేదిక ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సాయం చేసి ఆయన కొంత సేవ చేశారనేది అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. తర్వాత ఎవరైతే మీ పార్టీ అధినేతలకు కాంపిటీషన్ అవుతారు అనుకున్న వాళ్ళందరినీ ఒక మెథాడికల్గా వాళ్ళని స్టేజ్ మీద కరప్ట్ అని ముద్ర వేయడానికి వెనకాడరు అనేటువంటి ఆరోపణకి మీ సమాధానం? నాకు తెలిసిన కేజ్రీవాల్ గారు అన్నా హజారే యాంటీ కరప్షన్ జయప్రకాష్ నారాయణ గారు మూమెంట్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులలో ఒకరు. అంటే నిజమైన ఆమ్ ఆద్మీ. ఆ రోజు ఆయన ఢిల్లీలో ఒక 1000 స్క్వేర్ ఫీట్లు కూడా ఉండని ఒక 2 బెడ్రూముల అపార్ట్మెంట్లో ఒక సామాన్య మానవుడి పేరుతో ఆమ్ ఆద్మీ అని పెట్టుకొని నిజంగానే ఆమ్ ఆద్మీ కోసము బయటకు వచ్చిన ఒక మహానుభావుడు కేజ్రీవాల్ గారు. ఆ రోజు ఆ వ్యక్తిని ప్రజలు ఎంచుకోవడంలో కారణం ఏంటంటే ఒక అద్భుతమైన ఉద్యమంలో నుంచి బయటికి పుట్టి ఒక చిన్న 2 బెడ్రూమ్ల ఇంట్లో ఉండడం, దాని గొప్పతనము, దాని కష్ట నష్టాలు తెలిసి ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలో ఉన్నారని ఆనందించి సంతోషపడ్డ కేజ్రీవాల్ గారు ఆ రోజు గెలిచాక కూడా ఆయన ప్రియతమ నాయకుడని ఆయన ఇష్టపడిన వాళ్ళు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఇలా హ్యాండ్ వేవ్ చేశారు 2 బెడ్రూమ్ హౌస్ నుంచి. అలాంటి ఒక మహానుభావుడు. బాత్రూము 5 కోట్లు. మరి అలాంటి ప్లేస్లో స్నానం చేస్తే తప్ప మురికిపోదేమో నాకు తెలియదు. ఒక 6-7 కోట్లు ఖర్చు పెట్టిన విండోస్, దాని కర్టన్స్. మరి ఆ కర్టన్స్ అంత పెడితే తప్ప సూర్యకాంతి లోపలికి రాదు, లేకపోతే చీకటి అంత పెడితే తప్ప మనం హోమ్ థియేటర్లు చూడలేము. 9.5 కోట్ల బెడ్రూమ్. మరి అంత పరుపు మీద పడుకుంటే తప్ప మనకి నిద్ర రాదు. ఈ కేజ్రీవాల్ ఎవరో నాకు తెలియదండి. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నారు. మనం 6 కోట్లు పెట్టి బెడ్రూమ్ కట్టుకుంటాం, 6 కోట్లు పెట్టి కోట్లు వేసుకుంటాం, 6 కోట్లు పెట్టి ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేస్తాం కదా. ఒక ఆమ్ ఆద్మీ నుంచి ఒక 2 బెడ్రూములు 1000 స్క్వేర్ ఫీట్లు కూడా లేకుండా అన్నా హజారే గారు లాగా ఆ స్థానం నుంచి వచ్చిన ఒక చక్కటి కేజ్రీవాల్ గారు ఎట్లా ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? అది కూడా నేను మాట్లాడట్లా. ఇక్కడి నుంచి 10 కోట్ల బెడ్రూము, 5 కోట్ల బాత్రూము, 8 కోట్ల కర్టన్స్ వెళ్ళిన కేజ్రీవాల్ గారు, అది కూడా ఎలాంటి టైంలో? పబ్లిక్ ఫండు కోవిడ్తో గిల్ల కొట్టుకుంటున్న టైంలో గవర్నమెంట్ ఫండ్స్. హూ ఇస్ దిస్ కేజ్రీవాల్? ఒక పౌరుడిగా నాకు తెలుసుకునే హక్కు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ తెలుసుకోవాలనే ఇన్ఫర్మేషన్ బయటికి ఎవరు తీయాలి? వి కెన్ సే 3 estates and 4th estate as well. అదే కావాలి చేసింది. నాకు కావాలి హూ ఇస్ దిస్ కేజ్రీవాల్. నేను అభిమానించిన కేజ్రీవాల్ ఆయన, నేను పూజనీయంగా చూసిన కేజ్రీవాల్ ఆయన. ఎవరు అన్నా హజారే దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక 2 చిన్న బెడ్రూమ్లో ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఎస్ ఈజ్ ఆమ్ ఆద్మీ మ్యాన్ అనిపించుకున్నాడు. ఈ కేజ్రీవాల్ ఎవరు? మనం విమర్శించే మనస్తత్వం ఏంటి? ఈయన ఇంకేమీ చేస్తాడు? మనం విమర్శించే ముందు మనం ఎక్కడున్నాం, మనం ఏ పొలిటికల్ సినారియాలో ఉన్నాం, ఆ పొలిటికల్ కంపల్షన్స్ ఏంటి అని అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇజ్ ఇట్ ఓకే అన్నాడు. మన నాయకుడు వేసే కోట్ ఏంటి? మన నాయకుడు వేసే కోట్ ఖరీదంతా మన నాయకుడు ఎన్ని కోట్లు చెప్పండి, అది కూడా అర్థం చేసుకుందాం. ఎన్ని కోట్లైనా కావచ్చు. గాంధీజీ గారు ఏ కోట్ వేశారు? గాంధీజీ గారు అసలు బట్టలే వేసుకోలేదు. మరి మనం ఇక్కడ గాంధీజీ గారు ఇంకొంచెం మాట్లాడదామా? మనం ఇక్కడ ఏ సంప్రదాయం యువర్ ఎలక్టెడ్. ఇప్పుడున్నటువంటి ట్యాబు ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తే, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసేస్తే, అభివృద్ధి చెందితే మన మాట వినరు అని అభివృద్ధి చెందనీయకపోవటం ఒకటి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకని వాళ్ళని అభివృద్ధి చెందనీయలేదు, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తే మన మాట వినరేమో అనేది. దాన్ని మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఒకవేళ కనుక వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి డెవలప్ అయి వస్తే వాళ్ళు మన మాట వినరు. దీని మీద మాట్లాడరు. ఎందుకు వినాలి వాళ్ళు? ఎవరి మాట ఎందుకు వినాలి? చదువుకొని అభివృద్ధి చెంది మెయిన్ స్ట్రీమ్లోకి వాళ్ళందరూ వస్తే వాడి మాట వాడు వింటాడు. అదే కదా మనకు కావాల్సింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ విల్ వర్క్ ఫర్ ఇట్. మీరు ఏ విధంగా చేస్తారు దీంట్లో? అంటే మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఈ విధంగా చేయాలన్నది? ఉందండి. హైలైట్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం ఇది ప్రప్రథమంగా చేస్తామని లేదు, ప్యారలల్గా 5 పనులు చేయాల్సిన పరిస్థితి అక్కడ. చెప్పండి ఇదేంటి. రోడ్స్ శానిటైజేషన్, డ్రైనేజ్, సువేజ్ డెవలప్మెంట్. సెకండ్, నారో లేన్స్ విచ్ ఆర్ వెరీ స్కేరీ, అంటే భద్రత లేని సందులు గొంతులు. మూడోది, కనెక్టివిటీ విత్ ద సిటీ. ఇంటర్నల్ కనెక్టివిటీ లేదు, ఆ కాన్స్టిట్యున్సీకి మిగతా కాన్స్టిట్యున్సీస్తో కనెక్టివిటీ లేదు. మెట్రో ఫిల్ చేస్తుంది మా గ్యాప్ని. ఇప్పుడు మెట్రో వస్తున్న ఆ మెట్రో కూడా సమస్యలు ఎక్కడ ఉన్నాయంటే, మెట్రో చేయడానికి కూడా ఎన్నో ఇండ్లు మీకు అది ఎలా ఉందండి, మీకు ఒకసారి గుర్తుందో లేదో, నాకు తెలిసి 2019 కాదు 2011-12 ఆ ప్రాంతంలో ఎప్పుడో అక్బరుద్దీన్ మీరు రండి ఈ మెట్రో రానియం మేము అని అర్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభోత్సవంలో వారు ఉన్నారు, వారు కూడా మారారు. అదే 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 ఇదే చెప్తున్నా నేను. ఇప్పుడు మారక తప్పుతుందా అండి? నాలాంటి ఒక రాక్షసు వస్తే మెట్రోలు రావాలి. 5వ పాయింట్ చెప్పండి. కనెక్టివిటీ. ఎందుకంటే అమెరికా కూడా మీకు గుర్తుందో, మీకు తెలిసే ఉంటుంది, కనెక్టివిటీ ఇస్ డెవలప్మెంట్. కనెక్టివిటీ ఇస్ డెవలప్మెంట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్. ఏ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్? మీకు ఆర్టికల్ 30లో మద్రాసాలు, సిక్, జైన్, మీకు ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ దే ఆర్ అలౌడ్ టు రన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ది అకాడమిక్స్, మోడర్న్ అకాడమిక్స్. అంటే మీకు స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ. ఐ వాంట్ టు ఎంకరేజ్ దాట్. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినందుకు 75 ఏళ్ల నుంచి కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి అంబేద్కర్ ఇచ్చిన హక్కేమిటి? అయ్యా మీ సెన్సిటివ్ ఏరియాస్ మీకున్నాయి, మీరు ఆ ఏరియాస్ సెన్సిటివ్ కాబట్టి మీరు ఒక జనరల్ స్కూల్స్, జనరల్ పబ్లిక్తో మీకు ఇబ్బంది ఉండొచ్చు, కాబట్టి మీకు ఎడ్యుకేషన్ మీ దగ్గరకు వస్తుంది. ఐ వాంట్ ఎంకరేజ్ దిస్ సో దాట్ పీపుల్ లైక్ అసదుద్దీన్ జీ విల్ నాట్ మిస్యూజ్ ఆస్కింగ్ దీస్ కిడ్స్ టు గో టు ద జనరల్ స్కూల్స్. మీకు మా జనరల్ స్కూల్స్కి ప్రావిజన్ ఇవ్వలేదు, అక్కడ మేము భగవద్గీత చెప్పించుకోలేము. మీకు మద్రాసాల్లో వీటిల్లో పాప సిక్కులు వాళ్ళకి నువ్వు ఈ ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మిగతా మైనారిటీని అతను పట్టించుకోడు, అతను ఒకటే మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా అతను ఒక్క మైనారిటీనే రిప్రజెంట్ చేస్తాడు, ముస్లిమ్స్. అంటే ఏంటి, ఇస్లామిక్ కంట్రీ తయారు చేస్తున్నాడు ఆయన అక్కడ. ఆ జోన్కి పోవద్దు మనం. సెక్యులర్ కంట్రీ మంది. సెక్యులర్ కంట్రీ అయినప్పుడు అన్ని మతాలను సమానంగా చూడవలసినటువంటి బాధ్యత మేము ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ మీద ఉంది. కరెక్ట్. ఇక్కడ హిందూ, ముస్లిం అనేటటువంటిది ఆ గ్యాప్ని మీరు ఎట్లా పూర్తి చేస్తారు? అదే అంటున్నాను. అందుకే మద్రాసాలకి ఏవైతే మీకు ఆర్టికల్ 30 రైట్స్ ఇస్తోందో వాళ్ళ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ని పెట్టుకొని వాళ్ళ రిలీజియస్ చదువులు చదువుకుంటూ ఆ పిల్లలకి సెంట్రల్ సిబిఎస్ఈ పర్మిషన్స్ కానీ స్టేట్ తెలంగాణ బోర్డ్ పర్మిషన్స్ కానీ తెప్పించి ఆ స్కూల్స్ని స్థాపించాలి. ఓకే, చేస్తారు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం జనరల్ పబ్లిక్కి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఐ వాంట్ కండమ్ ప్రైవేట్ స్కూల్స్ అండి. ఎక్కడి నుంచి తెచ్చిపేస్తారండి? నేను వాళ్ళ స్థితిగతులు చెప్తాను. ఒక పాయింట్లో మీకు డెవలప్మెంట్ అర్థమవుతుంది. నెల అయ్యేసరికి 100 రూపాయలు చెత్తెత్తేవాడికి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు జీవితంలో? నన్ను ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు మీరే? మీకు ఎంత టైం పట్టుద్ది ఈ రిఫార్మేషన్ తీసుకురావడానికి ఇఫ్ ఎలక్టెడ్? మై 5 years టర్మ్ ఇస్ ఎనఫ్ ఫర్. ఎలక్షన్ రిజల్ట్ అన్నది క్వైట్ అన్ప్రెడిక్టబుల్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. ఎస్. మీ రాజకీయ జీవితం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఇదే పందా కొనసాగుతుందా, లేకపోతే నేను వీళ్ళని మార్చలేను అనేటువంటి? ప్రజలు కాదండి సమస్య ఇక్కడ. 40 ఏళ్ల నుంచి ఎన్నుకోబడుతున్న అసదుద్దీన్ గారి సమస్య ఇక్కడ. వాళ్ళే కదండి మొన్న మీకు ఇదే 8 ఏళ్ల క్రితం మెట్రోలు రానియమన్నారు. ఈ రోజు నా బోటి రాక్షసు వచ్చి నిలబడంగానే మెట్రోల్ ఇనాగ్రేషన్స్ అయిపోతుంది. ఆయన్ని ఎన్నుకుంటే వీళ్ళకి మారటం ఇష్టం లేదనేనా? వీళ్ళకి మరి వీళ్ళ ప్రమేయం లేదు అక్కడ. ముస్లింలది కానీ హిందువులది కానీ ప్రమేయం ఏమీ లేదక్కడ. మరి ఈ ముస్లింస్ హిందూస్ ఇప్పుడు ఈయన మెట్రో ఇనాగ్రేట్ చేస్తే ఊరుకుంటున్నారా? యథా రాజా తదా ప్రజ, నాయకుడు ఒప్పుకున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రాజు పోతే కానీ ఆ ప్రజల్లో మార్పు రాదండి. ఓకే మేడం, పాయింట్ నోటెడ్. మీ రాజకీయ జీవితం ఎలక్షన్ తర్వాత ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లో నెగ్గిపోతే రాజకీయంగా అక్కడ ఉండే కాన్స్టిట్యుయెన్సీ మీద వర్క్ చేయడం మొదలు పెడతాను. ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే ఉత్సాహంగా ఉన్నాను. భగవంతుడు 24 గంటలే ఇచ్చేడే, రోజులో ఇంకొన్ని ఎక్కువ ఇచ్చిండే బాగుండే అనుకుంటున్నాను. మై టైమ్ విల్ బీ కంప్లీట్లీ ఓన్లీ ఇన్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలతో మొన్న అంటున్నాను, ఇంకా నేను ఎన్ని రోజులు జూబ్లీహిల్స్లో ఉంటానో తెలీదు. ఒకవేళ నేను కనుక నెగ్గితే కనుక నేను హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఇల్లు కూడా తయారు చేసుకొని
మేబీ ద ఎంటైర్ ఇంకో రకంగా చూద్దాం. మీ ఐడియాలజీ ప్రకారం మీరు ఎంపీ అయిపోయిన తర్వాత మోడీజీ గారికి బాగా నచ్చేసేసి మీ ఐడియాలజీ దేశం మొత్తం కావాలని మంత్రిగా తీసుకోవచ్చు. అది ఆయన ఇష్టం, నేనేం మరి చెప్పాను. అప్పుడు మన హైదరాబాద్కి ఎందుకు పరిమితం అవ్వాలి? అది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మరి మీరు చెప్పేస్తున్నారు కాబట్టి దీనికి ఒక ఆన్సర్ నేను ఇవ్వాలి, ఎందుకంటే పెద్దలు వాళ్ళ నిర్ణయం కాబట్టి. అలాంటిది ఏదన్నా కనుక జరిగితే వారిచ్చిన దాయిత్వంతో పాటు నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళింది మా కాన్స్టిట్యున్సీ వాళ్ళే కదండి. వాళ్ళని ఎలా వదిలిపెడతాను? ఫ్రీ టైంలో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. దేశం ముస్లిమ్స్ అందరికీ ఓవైసీ గారు ఒక ఐకాన్, వాళ్ళందరూ ఆయన చూస్తారు. అట్లాంటి ఐకాన్ని మీరు అనుకున్నట్టు ఓడించగలిగితే నేను అప్పుడు ఎంటైర్ ముస్లిం మైనారిటీ రిప్రజెంట్ చేస్తాను. ఐ రిప్రజెంట్ ఎంటైర్ ముస్లిం మైనారిటీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ అప్రిషియేట్ ఇట్. ఐ విల్ డూ ఇట్. ఐ అప్రిషియేట్ ఇట్. బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ చిన్నప్పటి నుంచి ప్లెడ్జ్లో ఒకటే చెప్పానండి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి నేర్పించారే కానీ స్కూళ్ళల్లో ఆల్ హిందూస్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నేర్పించలేదండి. హమ్ హోంగే కామయాబ్ అన్నప్పుడు కూడా హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హాతో మే హాత్ అని నేర్పించారు కానీ హమ్ చలేంగే సాత్ సాత్ డాలే హిందూ హాత్ హాత్ అని నేర్పించలేదండి. నా విద్య, నా అభ్యాసం ఈ భారతదేశంలో అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలని నేను చిన్నప్పటి నుంచి నేర్పించింది. కానీ ఒకే బెంచ్లో ముస్లిం ఫ్రెండ్స్ కూర్చున్నాం, మేము కూర్చున్నాం. ఈ హిందూ ముస్లింలు ఇంత పెద్ద ఒక విషయం ఎప్పుడైపోయిందో, ఈ రాజకీయాల కోసం దీన్ని ఇంత పెనుభూతంలాగా ఎందుకు తయారు చేస్తున్నారు? చేసిన వాళ్ళు హ్యాపీగా 7 ఎకరాల కొండ మీద అద్దాల మెడలో కూర్చోవడం ఏంటి? ఆ రెచ్చగొట్టిన వాళ్ళు చిన్న బస్తీలలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు మా మహా న్యూస్ ఒకే వేదిక మీదకి మిమ్మల్ని ఓవైసీ గారిని తీసుకొస్తే మీరు డిబేట్కి వస్తారా? అంతగా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వద్దాం. కానీ మీరు మా కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చూసుకొని పెట్టండి. వాళ్ళ ఐడియాలజీ, మీ ఐడియాలజీ ఎవరు మంచి చేస్తారు? అది ఆయన ఇష్టం, ఆయనది ఏమన్నా ఆయన మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది నేను ఖచ్చితంగా నిర్భయంగా మాట్లాడతాను. ఇంత యుద్ధ ప్రకటనే చేసినప్పుడు వారితో కూర్చొని మాట్లాడాలో నాకేం ఇబ్బంది? కానీ మా షెడ్యూల్స్ చూసుకొని మీరు దయచేసి చేస్తే వీల్ అప్రిషియేట్ దాట్. మీ రాజకీయ జీవితం, మీ ఐడియాలజీ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశం మొత్తం తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్తే. చాలా సంతోషం, అద్భుత అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞతగా.